బ్రేకింగ్ న్యూస్ మోయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్. తన దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకోలేదంటున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే టెస్టులో కొకైన్ పాజిటివ్ వచ్చిందని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మరి బెయిల్ పై రిలీజ్ అయ్యాక 3 ల్యాబుల్లో బ్లడ్ టెస్ట్ చేయించానంటున్నారు పుట్టా మహేష్. ల్యాబ్ రిపోర్ట్లను రిలీజ్ చేశారు. అలాగే ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్లన్నింటిలోనూ బ్లడ్ టెస్ట్ అనేది నెగిటివ్ వచ్చిందని చెబుతున్నారు మహేష్ అనుచరులు. మరి ఈ కేసులో పుట్టా మహేష్ ను కావాలని ఇరికించారంటున్నారు అనుచరులు. అయితే పోలీసులు మాత్రం పుట్టా మహేష్ కు 2 రకాల డ్రగ్స్ కు పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. మరి ముందుగా ఇచ్చిన యూరిన్ లో నీళ్లు కలపడంతో నెగిటివ్ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. నిజంగా మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ఒక కొత్త ట్విస్ట్ అయితే నెలకొంది. మోయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పుట్టా మహేష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అయితే తన బ్లడ్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్ లో శాంపిల్స్ అన్ని కూడా పాజిటివ్ గా వచ్చాయి. మరి దానికి సంబంధించి బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత పుట్టా మహేష్ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అటు ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా తాను బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఆ టెస్టుల్లో మాత్రం తాను బ్లడ్ టెస్టులు అన్ని కూడా నెగిటివ్ వచ్చాయని చెబుతూ పుట్టా మహేష్ కు సంబంధించిన అనుచరులు ఒక కొత్త బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే చూపించడం జరిగింది. వారంతా కూడా ఆ బిగ్ టీవీకి అందించారు. ఆ బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ల్యాబ్ రిపోర్ట్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది అంటూ కూడా పుట్టా అనుచరులు చెబుతున్నారు. ఆ రిపోర్ట్స్ మీరు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఇక బిగ్ టీవీ మాత్రము ఈ రిపోర్ట్స్ ని ఏమీ అధికారికంగా ధృవీకరించట్లేదు. పుట్టా అనుచరులు మాత్రము ఈ బ్లడ్ టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చాయి, ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు అంటూ కూడా వారు బయట చేయించుకున్న ఆ బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడడం జరుగుతోంది. ఇవన్నీ కూడా పుట్టా మహేష్ కు సంబంధించిన అనుచరులు బిగ్ టీవీకి అందించడం జరిగింది. మరి ఆ పాజిటివ్ కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే పోలీసులు అంతకుముందు కూడా మోయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పుట్టా మహేష్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నప్పుడు పుట్టా మహేష్ దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వారు టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసినప్పుడు మరి పోలీసుల దగ్గర వారు టెస్ట్ చేసినప్పుడు మాత్రం పాజిటివ్ ఎలా వచ్చింది. ఇప్పుడు తాను బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రైవేట్ ల్యాబ్స్ లో తాను ఈ బ్లడ్ టెస్టులు చేయించుకున్నప్పుడు నెగిటివ్ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయి, మరి ఏం జరుగుతోంది, మరి ఈ వర్షన్ కి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, మరి ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. అసలు తన వద్ద నుంచి పోలీసులు నాకు శాంపిల్స్ ఏమీ కలెక్ట్ చేయలేదు, అసలు బ్లడ్ టెస్టే చేయలేదంటూ కూడా పుట్టా మహేష్ చెబుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. మరి ఏం జరగబోతోంది? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. అటు మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ఈ కొత్త ట్విస్ట్ అయితే వెలుగు చూస్తోంది. తన దగ్గర నుంచి అసలు బ్లడ్ శాంపిల్ తీసుకోలేదంటున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఏం జరుగుతోంది? మరి బ్లడ్ శాంపిల్ తీసుకోలేదు అంటూ కూడా పుట్టా మహేష్ చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి పోలీసులేమో మేము ఆల్రెడీ తీసుకున్నాము, తన దగ్గర నుంచి పాజిటివ్ వచ్చింది, 2 రకాల బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది, రెండిట్లో కూడా పాజిటివ్ వచ్చింది అని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో మరి బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే టెస్ట్ లో కొకైన్ పాజిటివ్ వచ్చిందని ఎలా చెబుతారంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి పుట్టా మహేష్. ఇక బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత మొత్తంగా 3 ల్యాబుల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానంటున్నారు పుట్టా మహేష్. మరి ల్యాబ్ రిపోర్ట్లోనైతే రిలీజ్ చేయడం జరిగింది. అటు ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్లన్నింటిలోనూ నెగిటివ్ వచ్చిందని చెబుతున్నారు. అసలు ఈ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్లన్నీ కూడా దీంట్లో నెగిటివ్ అయితే వచ్చిందని పుట్టా మహేష్ అనుచరులు అయితే చెబుతున్నారు. అసలు ఈ రిపోర్ట్లన్నీ కూడా ఎవరిచ్చారు, మరి పుట్టా మహేష్ కి సంబంధించిన అనుచరులే ఇవి ఇచ్చారా, మరి ఏం జరిగింది? ఈ రిపోర్ట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఏలూరు ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. అసలు ఈగల్ ఎస్పీ ఈ కేసుకు సంబంధించి బ్లడ్ శాంపిల్ కి సంబంధించి ఏమన్నారు, పుట్టా మహేష్ కు సంబంధించిన వివరాలు ఏంటి, ఎస్పీ ఏమన్నారో ఒకసారి విందాం. ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి
ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. ఎస్, అసలు ఈగల్ ఎస్పీ చెప్పింది కూడా విన్నారు కదా, అటు యూరిన్ టెస్ట్లు కూడా చేయడం జరిగింది. 1-2 అవర్స్ గ్యాప్ లో కూడా టెస్ట్ రిజల్ట్స్ అనేవి కొంచెం తారుమారయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పారు. మరి బ్లడ్ శాంపిల్ కి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో సాగర్, మీరు కూడా విన్నారు కదా, అసలు ఏం జరుగుతోంది? పోలీసులు చెబుతున్న వర్షన్ ఒకలాగా ఉంది, అటు పుట్ట మహేష్ చెబుతున్న వర్షన్ ఇంకోలాగా ఉంది. అంటే ఆల్రెడీ తాను బ్లడ్ శాంపిల్స్ పోలీసులు ఏవి కూడా నా దగ్గర నుంచి తీసుకోలేదు, వాళ్ళు టెస్ట్ చేయలేదు అంటూ కూడా పుట్ట మహేష్ చెబుతున్నారు. బయట తను వచ్చిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత 3 ల్యాబ్లలో కూడా తను టెస్ట్ చేయించుకున్నారు, అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రిపోర్ట్స్ అన్ని కూడా అంటూ కూడా బిగ్ టీవీకి అందించడం అయితే జరిగింది. అసలు ఈ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో హాజరైన తర్వాత ఒక్కొక్క రోజు రోజుకి ఇది ఒక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా పుట్ట మహేష్ యూరిన్ శాంపిల్ నెగిటివ్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అనంతరం మీరు విన్నారు, ఇప్పటికే మొయినాబాద్ డిఎస్పీ కానీ లేకపోతే ఈగిల్ ఎస్పీ కానీ తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసాము, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అదే విషయాన్ని మీడియా హౌస్లు అన్ని కూడా ప్రసారం చేశాయి. కానీ ఇప్పుడు పుట్ట మహేష్ కార్యాలయం నుండి ఒక సంచలన ప్రకటన విడుదల చేశారనే చెప్పుకోవచ్చు. పుట్ట మహేష్ కు అసలు సిగరెట్ తాగే అలవాటు లేదు, ఆల్కహాల్ సేవించే అలవాటు లేదు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన హార్ట్ సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగానే ఆయన మెడిసిన్స్ వాడుతున్నారు. ఆ మెడిసిన్స్ వల్ల కొంత ఏదైతే పోలీసులు అక్కడ చెప్తున్నారో, ఈగిల్ టీం చెప్తున్నారో అవి కొంత డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ డ్రగ్ అందులో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క పుట్ట మహేష్ తన దగ్గర అసలు బ్లడ్ శాంపిల్ తీసుకోలేదని చెప్తున్నారు. మరి బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే పాజిటివ్ ఎలా వచ్చిందంటూ కూడా పుట్ట మహేష్ ముఖ్య అనుచరులు ఆయన కార్యాలయం నుండి ప్రశ్నిస్తూ ఒక లేఖ కూడా విడుదలైంది. కావాలనే పుట్ట మహేష్ మీద కుట్ర జరుగుతుంది, ఏలూరు ఎంపీ అక్కడ పుట్ట మహేష్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు కాబట్టే ఈ విధంగా కుట్ర జరుగుతుందా అంటూ కూడా వాళ్ళు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వివాహ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్న ఎంపీ పుట్ట మహేష్ ఆ రోజు స్నేహితుడు పిలవటంతో అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళారని చెప్తున్నారు. ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ పోలీసులు రైడ్ చేయడం, పోలీసులు రైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం లీడ్ చేసే వ్యక్తి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు పుట్ట మహేష్ ఇక్కడే ఉన్నారంటూ కూడా ఫోన్ లో చెప్పడం జరిగింది. అప్పటికే పుట్ట మహేష్ కొంత వారికి చెప్పే ప్రయత్నం, తలసాని శ్రీనివాస్ యాదవ్ కి తాను కాదు తన తమ్ముడు అల్లుడు అవుతాడని చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వినిపించుకోలేదు, కొంత అక్కడ ఫోన్లు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కూడా పుట్ట మహేష్ చెప్తున్నారు. మరోపక్క బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఈ తీసుకోకుండానే బ్లడ్ పాజిటివ్ వచ్చిందంటూ కూడా ప్రచారం జరగడం, ఇదంతా కూడా కావాలనే కుట్ర కోణం ఉంది. పోలీసులు ఏ విధంగా చెప్తారు, కనీసం రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడ బ్లడ్ శాంపిల్స్ ప్రస్తావన లేదు అంటూ కూడా వారు కొంత కోట్ చేయడం జరుగుతుంది. అంటే లీగల్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. కావాలనే కుట్ర కోణం ఇందులో దాగి ఉందంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ పుట్ట మహేష్ కి సంబంధించి గుండె సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆయన ఎవరైనా కొకైన్ తీసుకుంటారా, తీసుకుంటే అసలు బతికే అవకాశం ఉంటుందా, బతుకుతారా వారు? ఎందుకంటే డ్రగ్ తీసుకున్న తర్వాత గుండె వేగం 120 నుండి 150 వరకు వెళ్తుంది కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి కూడా పుట్ట మహేష్ కి లేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేఖ, సాగర్, అటు పోలీసులు ఏమో మేము ఆల్రెడీ 2 శాంపిల్స్ తీసుకున్నాము, అంటే 2 రకాలైన డ్రగ్స్ కి మేము టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్న వర్షన్, అది కూడా ఎవరో కాదు అటు ఈగల్ ఎస్పీ చెప్పిన సందర్భాలే నెలకొన్నాయి. మనం ప్రెసెంట్ లైవ్ ద్వారా కూడా దాన్ని చూడడం జరిగింది వీడియోని. సో మరి పోలీసులే కావాలని అబద్ధం చెబుతున్నారా? పుట్ట మహేష్ ని ఇరికించాల్సిన అవసరం పోలీసులకు ఏముంది? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా ఉంది. అంటే ఏలూరు పార్లమెంటు ప్రజలకు అట్లాగే ఎంపీగా ఉన్నారు కాబట్టి, నేషనల్ వైడ్ ఇది న్యూస్ అయింది కాబట్టి, నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి గత 2 రోజులుగా ఎంపీ పుట్ట మహేష్ ఇటు గూగుల్లో కానీ లేకపోతే ఇన్స్టాలో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ గా ఉన్నారు. అటు చంద్రబాబు, సీఎం చంద్రబాబు, ఇటు లోకేష్ ఫోటోలతో ఆయన ఉన్నవి, చంద్రబాబు నాయుడు డ్రగ్స్ లేకుండా చేస్తామంటూ కూడా చెప్పిన వీడియోలను కొంత ప్రచారం చేస్తూ వైసీపీ కొంత అక్కడ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరోపక్క పుట్ట మహేష్ ఇప్పుడిప్పుడే కొంత తేరుకుంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అక్కడ పోలీసులు అక్కడ స్టేషన్ బయలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మరలా మొత్తం 3 ల్యాబుల దగ్గరికి ఆయన వెళ్ళారంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, అట్లాగే మైపాత్ ల్యాబ్, యోధా డయాగ్నోస్టిక్స్, మొత్తం
3 ల్యాబ్లకు ఆయనకు వెళ్ళి ఆయన బ్లడ్ శాంపుల్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ 3 ల్యాబ్లకు సంబంధించి కూడా హైదరాబాద్ లో ప్రముఖ ల్యాబులుగా ఉన్నాయి. ఆ ల్యాబులన్నింటిలో కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక అనుమానం కూడా పుట్టా మహేష్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు చెప్తున్నటువంటి ఏదైతే డ్రగ్ ఉందో యాంఫిటమిన్ అట్లాగే మెథా యాంఫిటమిన్ వంటివి గుండె సంబంధించినటువంటి మందులు ఈయన వాడుతున్నారు కాబట్టి ఆ మందుల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అది ఆ కోణంలో ఎందుకు వెరిఫై చేయలేదు అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంతా త్వరగా కేసులు నమోదు చేయడం, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పినటువంటి విషయాలు లేకపోవడం, వీటన్నిటి మీద కూడా కొంత పుట్టా మహేష్ అనుచరులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పుట్టా మహేష్ కి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉందా, గుండె సంబంధిత మెడిసిన్ ఏదో వాడుతున్నారు అని చెబుతున్నారు, అసలు తనకేం జరిగింది? అయితే రేఖ పుట్టా మహేష్ అనుచరులు చెప్తున్న దాని ప్రకారం పుట్టా మహేష్ కొంతకాలం క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఆయన ఆ మందులు కూడా వాడుతున్నారని చెప్తున్నారు. ఈ ఏదైతే డ్రగ్ కొకైన్ లాంటిది డిటెక్ట్ అయింది చెప్తున్నారో అది డిప్రెషన్ స్ట్రెస్ ఉన్న వారు వాడే మందులు వాడినా అందులో కూడా ఆ డ్రగ్ డిటెక్ట్ అవుతుందని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కనీసం ఆయన ఆరోగ్యానికి సంబంధించినవి కూడా వెరిఫై చేయకుండా గతంలో ఎక్కడా కూడా ఆయన పుట్టా మహేష్ కి సంబంధించి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్లు లేకుండా, అటువంటి హిస్టరీ కూడా లేకుండా ఈ రకంగా వెంటనే చాలా వేగంగా కేసులు నమోదు చేయడం కానీ 2 సార్లు యూరిన్ టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఉదయం కూడా అంటే అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారో అక్కడ కూడా యూరిన్ టెస్టే చేశారు, బ్లడ్ టెస్ట్ చేయలేదు అంటూ కూడా పుట్టా మహేష్ అనుచరులు చెప్తున్నారు. మరి పాజిటివ్ వచ్చిందని ఎస్పీ ఏ విధంగా చెప్పారని చెప్తున్నారు. ఈగిల్ ఎస్పీ గిరిధర్ పాత్రపై కూడా ఒక్క నిమిషం అటు హోల్డ్ లో ఉండండి. ఇందాక మీరు అన్నారు గుండె సంబంధిత ఏదో అనారోగ్యం ఉంది, దానికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ ఆయన యూజ్ చేస్తున్నారు. ఒకవేళ కొకైన్ కానీ అది ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇటువంటి మెడిసిన్ వాళ్ళేవాడు అది యూజ్ చెయ్యరు అంటూ కూడా పుట్టా మహేష్ అనుచరులు చెబుతున్న సందర్భాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి అసలు డిఎస్పీ ఏమన్నారో ఒకసారి విందాం. రోహిత్ రెడ్డి ఓన్లీ ఇన్వైటెడ్ ఎంపీ ఆల్సో అని అప్పుడు వచ్చింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిపోతున్నది. దట్ పాజిటివ్ వచ్చిన కారణం ఏంటంటే ఆ రోజే అప్పుడే తాగారా ఆర్ అంత ముందు కూడా ఒకవేళ తీసుకుంటే 6 days వరకు ఆ ఎఫెక్ట్స్ అంతా బాడీలో ఉంటుంది. సో అది ట్రేసెస్ ఉంటుంది కాబట్టి తీసుకున్న తర్వాత నెక్స్ట్ 6 days ఆల్సో పాజిటివ్ రావచ్చు. ఓకే, సో మనం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ముందుకు వస్తుంది. కోకేన్ అనేది అక్కడే రికవరీ అయిన కోకేన్ సందర్భంగా అంత ఒకటి క్లారిటీ ఉంది. రిమైనింగ్ మెథంఫెటమైన్ అండ్ ఎంఫెటమైన్ వెదర్ అక్కడే అవైలబుల్ ఉందా, అక్కడే తీసుకున్నారా ఆర్ ముందు తీసుకొని ఆ పార్టీకి వచ్చి ఎంపీ శాంపిల్స్లో వచ్చాయి సార్. ఎందుకంటే మొదట ఎంపీకి నెగిటివ్ వచ్చిందన్నారు యూరిన్ ఇన్స్టాంట్ టెస్ట్లో, తర్వాత మళ్ళీ పాజిటివ్ అన్నారు. అది కొంత అదే సో ఇనీషియలీ ఒకవేళ అక్కడే తీసుకుంటే ఇమీడియట్లీ ఎఫెక్ట్ రావు బాడీకి, యూరిన్ టెస్ట్లో ఇమీడియట్లీ ఎఫెక్ట్ రావు. సో కొన్ని టైం పడుతుంది, 4-5 hours టైం పడుతుంది ఎఫెక్ట్ రావడానికి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ రీజన్ దట్ ఇనీషియలీ నెగటివ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 4-5 hours తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్లో చెక్ చేస్తే అక్కడ మళ్ళీ మనకి పాజిటివ్ వచ్చింది ఫర్ మెథంఫెటమైన్ అండ్ ఎంఫెటమైన్. రైట్, అటు పుట్టా మహేష్ అనుచరులు ఇస్తున్న వర్షన్ ఒకలాగా ఉంది. అంటే తను ఒక గుండెకు సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఇటువంటి కొకైన్ కానీ ఇలాంటి ఏమి తీసుకోరు, కావాలనే పోలీసులు కావాలనే ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా అటు వారు మాట్లాడుతున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అటు డిఎస్పీ కానీ అటు ఈగల్ ఎస్పీ కూడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కాస్త మనకు యూరిన్కి ఒకవేళ ఎగ్జాక్ట్గా యూరిన్ తీసుకొని మనం ఇన్స్టాంట్గా టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ వస్తుంది. ఒకవేళ దాంట్లో ఏదన్నా వాటర్ ఏదన్నా కలిపినట్లయితే అది కొన్ని 1-2 hours గ్యాప్లో మనకు నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది, టెస్టులు అనేది ఏ విధంగా ఉంటాయి, మరి పర్టికులర్ గా కంపల్సరీగా రిజల్ట్ స్పష్టంగా రావాలి అంటే ఎంత టైం పడుతుంది, మరి ఈ వర్షన్స్ అన్నిటికీ సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము పుట్టా మహేష్ బ్లడ్ శాంపిల్ కి సంబంధించి తను కొకైన్ తీసుకున్నారా లేదా అనేకి సంబంధించి కూడా భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అటు మొయినాబాద్ డ్రగ్స్ కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారంటూ పోలీసులు టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ వచ్చింది. 2 రకాలైన డ్రగ్స్ టెస్టులు చేయడం జరిగింది, రెండిట్లో కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత పుట్టా మహేష్ 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్లో తను వెళ్ళి ప్రైవేట్ గా ల్యాబ్లలో టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అక్కడ తనకి నెగిటివ్ వచ్చింది అంటూ కూడా పుట్టా మహేష్ అనుచరులు కొన్ని రిపోర్ట్స్ చూపిస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇస్రేక మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఖచ్చితంగా ఎంపీ
పుట్ట మహేష్ కుమార్కి పాజిటివ్ వచ్చినట్లు కొద్దిసేపటి క్రితమే డీసీపీ యోగేష్ గౌతమ్, తాజాగా సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇన్ఛార్జ్గా కూడా మొయినాబాద్ డ్రగ్ కేసులో ఉన్నటువంటి డీసీపీ చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పారు. పుట్ట మహేష్కు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కూడా మనం అడిగే ప్రయత్నం చేశారు. మొదట పుట్ట మహేష్కు నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చిందన్నారన్న అంశాలపైన కూడా డీసీపీ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంత అంటే డ్రగ్స్ తీసుకున్న అనంతరం వెంటనే కొంతమందికి పాజిటివ్ రాకపోవచ్చు, 4 గంటల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే అందులో ఏ డ్రగ్ కన్జ్యూమ్ చేశారనేది కూడా పూర్తిగా తెలుస్తుంది. అందులో భాగంగానే మేము మొదట డ్రగ్స్ టెస్ట్ నిర్వహించినప్పుడు, ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు అందులో నెగిటివ్ వచ్చిందన్న అంశాన్ని చెబుతూనే తర్వాత 4 గంటల తర్వాత మరోసారి టెస్ట్ నిర్వహిస్తే అందులో 2 అక్కడ డ్రగ్స్ కొకైన్లో మొత్తం 6గురికి పాజిటివ్ వస్తే 4గురికి కొకైన్ పాజిటివ్ వచ్చింది, మిగతా వారికి కొకైన్ పాజిటివ్ రాలేదు, మిగతా డ్రగ్ వచ్చినట్లు కూడా చెప్పారు. అందులో భాగంగానే ఎంపీ మహేష్ కుమార్కి అక్కడ దొరికినటువంటి ఏదైతే ఫామ్ అవుట్ డ్రగ్స్లో సోదాలు చేసినటువంటి ఈగల్ టీంకి కొకైన్ దొరికింది. అక్కడ కొకైన్ని 2 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ ఎంపీకి వచ్చింది మాత్రం ఎంఫెటమిన్ అనే డ్రగ్తో పాటుగా మరో 2 డ్రగ్ నమూనాలు కూడా ఆయన టెస్టులు నిర్వహించగా 2 రకాల డ్రగ్ నమూనాలు ఆయనకు పాజిటివ్ వచ్చిన దాంట్లో ఉన్నట్లు కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పారు. అయితే ఇందులో కీలకంగా 6 రోజుల వరకు గతంలో ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే ఆ పార్టీలో కొకైన్ కాకుండా ఇంకా ఏదైనా డ్రగ్, ఏదైతే మిత్ అనే డ్రగ్ అనేది ఇందులో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో దాన్ని ముందే తీసుకున్నాడా ఎంపీ, లేదంటే 6 రోజుల క్రితం తీసుకున్నారా? ఎందుకంటే ఈ డ్రగ్ అనేది బాడీలో 6 రోజుల వరకు ఉంటున్నట్లు కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి పోలీసులు క్లియర్గా మొదటగా ఇన్స్టాంట్ టెస్ట్ అనేది యూరిన్ శాంపిల్ తీసుకొని ఇన్స్టాంట్ నిర్వహించారు. అందులో నెగిటివ్ వచ్చింది. కానీ తర్వాత 4 గంటల తర్వాత నిర్వహించిన అనంతరం తనకు పాజిటివ్ వచ్చింది. అందులో 2 రకాల డ్రగ్ నమూనాలు ఉన్నట్లు కూడా పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఇందులో రక్త నమూనాలు తీసుకున్నారా, లేదంటే యూరిన్ నమూనాలు తీసుకున్నారా అనేది మాత్రం చెప్పట్లేదు. అంటే అందులో క్లారిటీ లేదు. కానీ శాంపిల్ తీసుకున్నాం. అందులో మొదట ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్ ఏదైతే సోదాలు ఈగల్ టీం చేశారో, ఇటు ఎస్ఓటీ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో సోదాలు జరిగిన సందర్భంగా అందరికీ కూడా ఇన్స్టాంట్ డ్రగ్ యూరిన్ టెస్టులు నిర్వహించారు. సో అందులో ఎంపీ మహేష్ కుమార్కు మొదట నెగిటివ్ వచ్చింది. అందులో కొంత నీళ్లు కలిపారు యూరిన్లో అనేది కొంత ప్రచారం జరిగింది. అయినప్పటికీ అనంతరం కూడా పోలీసులు మరోసారి 4 గంటల తర్వాత డ్రగ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కొంతమందికి కొన్ని గంటల తర్వాత యూరిన్లో అది అవశేషాలు మనకు డ్రగ్స్ సంబంధించినటువంటి నమూనాలు కనిపిస్తాయి, కొంతమందికి ఇన్స్టాంట్గా గంటలోపు కనిపించవు అనే క్లారిటీ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎంపీకి వచ్చిన దాంట్లో ప్రైవేట్ ల్యాబ్ టెస్ట్లను ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు దాన్ని అధికారికంగా పరిగణించారు. ఖచ్చితంగా వీళ్ళు అధికారికంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రిపోర్ట్లను మాత్రమే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మిత్ అనే డ్రగ్తో పాటుగా మరో డ్రగ్ 2 డ్రగ్ల నమూనాలను ఎంపీ మహేష్ కుమార్కు పాజిటివ్ వచ్చినట్లుగా క్లియర్గా ఈగల్ టీం పోలీసులు, ఈగల్ టీం ఎస్పీ డిఎస్పీ గిరిధర్ కూడా గతంలో అంటే రైడ్స్ చేసినటువంటి నెక్స్ట్ డే బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు ఎంపీకి పాజిటివ్ వచ్చిన విషయాన్ని. మరోవైపు ఈరోజు కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల డీసీపీ సిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యోగేష్ గౌతమ్ కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. కొకైన్ అక్కడ దొరికినటువంటి కొకైన్ మాత్రం పాజిటివ్ రాలేదు, మిగతా డ్రగ్ అవశేషాలు మిత్తుతో పాటుగా వేరే డ్రగ్ నమూనాలు ఎంపీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో వచ్చినట్లు కూడా క్లియర్గా చెప్పారు. సో ఇందులో ఇప్పటికే ఎంపీ ఖండిస్తున్నారు, మొదటి నుంచి కూడా తప్పు చేయలేదని చెప్తున్నారు. కానీ ఎక్కడ నాకు డ్రగ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చింది, నేను డ్రగ్స్ తీసుకోలేదన్న అంశాన్ని మాత్రం క్లారిటీగా ఎంపీ వీడియో రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పలేదు. కానీ ఇక్కడ క్లియర్గా పోలీసులు మాత్రం కుండ బద్దలు కొట్టినట్లు 2 డ్రగ్కి సంబంధించినటువంటి అవశేషాలు ఎంపీ మహేష్ కుమార్ నిర్వహించినటువంటి టెస్టులో ఖచ్చితంగా వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్పారు. మొదట నెగిటివ్ వచ్చింది, అక్కడ వచ్చి పాజిటివ్ వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కొకైన్ రాలేదు. ఎందుకంటే ఆ డ్రగ్ పార్టీలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు, 4 కొకైన్ అక్కడనే తీసుకున్నట్లు కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లోనే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. కానీ ఎంపీకి అక్కడ ఎక్కడైతే సోదాలు జరిగినటువంటి ఫామ్ హౌస్లో ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ రాలేదన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ 4 గంటల తర్వాత నిర్వహించినటువంటి మరో టెస్ట్లో మాత్రం పాజిటివ్ వచ్చింది. ఆ డ్రగ్ అనేది అక్కడ పార్టీలో తీసుకున్నాడా, లేదంటే 6 రోజుల క్రితం తీసుకున్నాడా, 6 రోజుల వరకు కూడా ఆ డ్రగ్ సంబంధించినటువంటి అవశేషాలు అనేది బాడీలో ఉంటాయి. కాబట్టి 4 గంటల తర్వాత నిర్వహించినటువంటి క్లియర్ డ్రగ్ టెస్ట్లో ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్కి
అంటే పూర్తి స్థాయి డ్రగ్ టెస్ట్ కొంత తేడా ఉంటుంది. ఇన్స్టాంట్లో ఒక్కొక్కసారి పాజిటివ్ నెగిటివ్ అనేది కొంత అంటే లోపాలు జరిగే అవకాశం ఉందన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే యూరిన్ శాంపిల్ను వెంటనే అది పాజిటివ్ నెగిటివ్ అనేది నిర్ధారించలేదు. ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్కి పూర్తి స్థాయి డ్రగ్ టెస్ట్ కొంత తేడా ఉంటుందన్న అంశాన్ని కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీకి పాజిటివ్ వచ్చింది. అతనికి బెయిల్ స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంలో కూడా సాధారణ పౌరుల్లాగానే పరిగణించి ఇచ్చాం. ఒక ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన డ్రగ్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి డి అడిక్షన్ సెంటర్కి మొదటగా డ్రగ్ కేసులో దొరికినటువంటి వాళ్ళని బాధితులుగా పరిగణిస్తూ డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తామంటారు. అప్పుడైతే వెంటనే వాళ్ళకు నోటీసులు ఇచ్చి డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తారు. కానీ ఇక్కడ ఎంపీ మహేష్ కుమార్ నేను డి అడిక్షన్ సెంటర్కు వెళ్ళను, నాకు ఛార్జ్షీట్లో చేసుకోవచ్చు అన్నట్లుగా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోనే స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఇచ్చారు. అతనికి నోటీసులు ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. యోగేష్ గౌతమ్ డీసీపీ కొద్దిసేపు క్రితం బిగ్ టీవీతో మాట్లాడుతూ ఎంపీకి ఇప్పటికే శంషాబాద్లోని పోలీస్ స్టేషన్లో సిట్టు సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. 7 మంది ఈ కేసులో ఉన్నటువంటి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఎంపీకి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మీ స్టేట్మెంట్ రావాలంటూ కూడా ఎంపీకి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు పార్లమెంట్ సెషన్ ఉన్న నేపథ్యంలో మరో తేదీని ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో స్టేషన్ బెయిల్ పై విడుదలైనటువంటి అంటే ఎంపీ మహేష్ కుమార్ మరి పార్లమెంట్ సెషన్ తర్వాత ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4 తర్వాత ఖచ్చితంగా సిట్ అధికారులు ఎంపీ మహేష్ కుమార్ను ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో విచారిస్తారు. అందులో క్లియర్గా పోలీసులు నిర్వహించినటువంటి డ్రగ్ చెక్స్కి సంబంధించినటువంటి ఆధారాలను అటు ఈగల్ టీం పోలీసులు సిట్ అధికారులు కూడా ఖచ్చితంగా ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటిని ముందుంచి మహేష్ కుమార్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు తెలుస్తాయి? 2 రకాల డ్రగ్ నమూనాలు ఖచ్చితంగా పాజిటివ్ వచ్చినట్టుగా సిట్ ఇన్ఛార్జ్ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ అధికారి డీసీపీగా ఉన్నటువంటి అధికారి చెప్తున్న నేపథ్యంలో తదుపరి విచారణలో ఎలాంటి అంశాలు తెలుస్తాయి? ఎంపీ పార్లమెంట్ సెషన్ అనంతరం ఖచ్చితంగా ఈ కేసులో విచారణ హాజరవుతున్న నేపథ్యంలో మరి విచారణలో ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అనంతరం పుట్టా మహేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ